శ్రీకాకుళానికి చెందిన మత్స్యకారులు బోర్డర్ దాటి పాకిస్తాన్కి వెళ్ళడం నేపథ్యంలో ఇటీవల తండేల్ సినిమా వచ్చింది. అరేబియా కథలి కూడా ఆ తరహా కథే. అది పిక్చర్ సినిమా కావడంతో నిడివి తగ్గట్లుగా చూపించారు. ఇది ఓటీటీ సిరీస్ కావడంతో కథను క్లియర్గా చెప్పడానికి ఆస్కారం దక్కింది. ఆ సినిమాలో చూపించింది భావోద్వేగాలు, డ్రామా, ప్రేమ ఇందులో కాస్త ఎక్కువగా మోతాదులో చూపించారు. దేశవ్యాప్తంగా మత్స్యకారులు జీవనోపాధి, పొట్ట గడవడానికి వారు పడే కష్టాలు, ఎదురయ్యే అవమానాలు, బడా వ్యాపారస్తుల కింద నలిగిపోవడం ఇవన్నీ స్పష్టంగా చూపించారు. క్రిస్ సూపర్విజన్లో సూర్యకుమారు ఈ కథకు సహజంగా నడిపించారు. మత్స్యకారులు విడిపించే క్రమంలో ఇరు దేశాల ఆఫీసర్స్ మధ్య నడిచిన డ్రామా కూడా ఆకట్టుకునేలా ఉంది. దేశం రాష్ట్రం ఏదైనా కానీ మత్స్యకారుల ఉపాధికి అడ్డంగా మారుతున్న నిబంధనలు, సౌకర్యాలు ఆలోచింపజేస్తాయి. ఒక ఇంటర్వ్యూలో క్రిస్ చెప్పినట్లు సముద్రంలో తిరిగే జలచరులకు లేని హద్దులు, వాటి మీద బతికే మనుషులకు ఎందుకని నిబంధనలు ఉండాలని అన్న ప్రశ్న మదిలో మొదలవుతుంది. ప్రతి సీను మనసుకు కదిలిస్తాయి. కథ, స్క్రీన్ ప్లే, నటీనటులు పర్ఫార్మెన్స్లు ప్రతి విషయంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో చెడు ఎంత ఉందో మంచి కూడా అంతే ఉందని చూపించారు. కదలి మీద బతికేవారు కష్టాలను దేశం మొత్తం తెలిసి ప్రభుత్వం తిరిగి వచ్చేలా చేయడానికి ఇందులో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. క్లైమాక్స్లో కథ టర్న్ అవ్వడానికి సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన ఒక వీడియో అనే చూపించారు. సత్యదేవ్ ఆనంద్ నుంచి పాకిస్తాన్ ఆఫీసర్ల వరకు అందరు పాత్రలు ఇమిడిపోయారు. బదిలీ పాత్రలో సత్యదేవ్ సహజంగా నటించారు అనడం కంటే ఆ పాత్రలో నీలమైపోయారని చెప్పడానికే కరెక్ట్. నటన పరంగా కాకుండా అతని వాయిస్ కూడా చాలా సన్నివేశాల్లో ఎలివెన్స్ ఇచ్చాయి అనడానికి ఈ మధ్యకాలంలో దక్కిన మంచి పాత్ర ఇది. ఒక రకంగా చెప్పాలంటే పవర్ఫుల్ పాత్రే. ఇక 2, 5, 7 ఎపిసోడ్లు కాస్త ల్యాగ్ అనిపించినట్లుగా ఉన్నాయి. దర్శకుడు ఇలా తొలి వెబ్ సిరీస్ను చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా అతను చెప్పాలనుకున్న ఎమోషన్లు 100% చెప్పగలిగాడు. క్రిస్ సూపర్విజన్ కూడా ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. భావోద్వేగం సన్నివేశాలు పండించడంలో క్రిస్ దిట్టు. ఇందులో ఆయన మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ఎపిసోడ్లతో పాటు ఆయన తాలూకా రాత తీత కనిపిస్తుంది. తండేల్ రూపంలో ఈ కథను చూసినా ఈ కథలో ఇంకాస్త డెప్త్ ఉంటుంది. వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది, ఒకసారి చూసేయండి మరి.